రేపు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ క్రిమినల్స్ని హెచ్చరించాడు. వైసీపీ గుండాలని తొక్కి నారదీస్తానన్నాడు. దానికి వైసీపీ నాయకులు ఎందుకు ఉలికి పడుతున్నారు నాకు అర్థం కాదు. అప్పుడు అంబటి రాంబాబు ఎవరు చీడ పురుగు అని అడుగుతున్నా. క్రిమినల్స్ని రాజ్యాంగ పదవుల్లో నియమించేవాడు నీకు నచ్చుతాడా? శవానికి కట్లు కట్టారు, కుట్లేశారు, పూలు చల్లారు. అరే అసలు బాత్రూంలో డెడ్ బాడీ 7 గొడ్డలి దెబ్బలు, ఆ శవాన్ని తీసుకొచ్చి బాక్సులో పడుకోబెడితే చూస్తూ ఉన్న శంకరయ్య, అతనికి ప్రమోషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, సరే అదేదో ఈడబ్ల్యూఎస్ ఏదో వచ్చి కేంద్రం ఏదో పెట్టి ఆ 10% 5% చేసింది. కనీసం 5% అమలు చేసిన జగన్ ఇప్పుడు ఈ 1600లో 800 మంది కాపులు పంతుళ్ళు అయ్యేవాళ్ళు. అంటే ఎవరు కాపు ద్రోహి? ఎవరు కాపు సమాజానికి పట్టిన చీడ పురుగు? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వైసీపీ గూండాలకు చెప్తున్నా, మేము వచ్చిన తర్వాత సర్వనాశనం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. ఒకవేళ మీరు వచ్చిన తర్వాత కూడా తొక్కి నారదీస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనంలో మాటామంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిజంగా ఈ 2 సంవత్సరాలుగా ఆయన ఇలాంటి అగ్రెసివ్గా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. 2 years చాలా సంయమనం పాటించారు. వాళ్ళు ఎన్ని రప్ప అన్నా ఏదన్నా కానీ ఆయన చాలా హుందాతనంగా బిహేవ్ చేశారు. ఒక్కసారిగా ఇంత కోపంతో మరి వైసీపీ నాయకులకి ఆయన డైరెక్ట్గా ఆన్ కెమెరా చెప్తున్నాను, వైసీపీ గూండాలకి చెప్తున్నానంటూ ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రేపు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ క్రిమినల్స్ని హెచ్చరించాడు. వైసీపీ గుండాలని తొక్కి నారదీస్తానన్నాడు. దానికి వైసీపీ నాయకులు ఎందుకు ఉలికి పడుతున్నారు? ఓన్లీ గూండాలకు మాత్రం ఆయన వార్నింగ్ చేశారా? అంటే నాయకులే గుండాలా, గుండాలే నాయకులా? వైసీపీలో నాయకులకి గుండాలకి తేడా లేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అరచేతుల్లో రేఖలు జరిపేస్తా అన్నాడు. అంతకుముందు అరచేతుల్లో రేఖలు ఎవరై జరిపేస్తానన్నాడు? క్రిమినల్స్, రౌడీలై, గుండాలై. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు భయపడుతున్నారు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు. అంటే గుండాలే వైసీపీ నాయకులం, మా రేఖలు అలా జరిపేస్తావనే. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి, తను క్రిమినల్స్ని రాజ్యాంగ పదవుల్లోకి రానివ్వను అని చెప్పాడు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్ కళ్యాణ్ అంటాడు అంబటి రాంబాబు. అంటే క్రిమినల్స్ని రాజ్యాంగ పదవుల్లో పెట్టేవాడు సమాజ ఉద్ధారకుడా? నాకు అర్థం కాదు. అప్పుడు అంబటి రాంబాబు ఎవరు చీడ పురుగు అని అడుగుతున్నా. క్రిమినల్స్ని రాజ్యాంగ పదవుల్లో నియమించేవాడు నీకు నచ్చుతాడా? క్రిమినల్స్ని రాజ్యాంగ పదవుల్లోకి రానివ్వను అనేవాడు నీ దృష్టిలో చీడపురుగా? ఒక మంచి వ్యక్తిని చీడపురుగా అనడంలో అర్ధరహితం. కానీ మీరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నేతలను ఉద్దేశించి ఇలాంటి గూండాగిరి, రౌడీజం చేస్తూ ప్రజాప్రతినిధులుగా ప్రజల్ని ఈ విధంగా పిప్పి పీల్చి చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను, ఓటమి చెందినా సరే నేను లైఫ్ టైం పోరాడతాను అనే ఇండికేషన్ కూడా ఆయన ఇచ్చారు. ఇప్పుడు తను ఏం మాట్లాడాడంటే, ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, తను ఒక భావజాలం. అతనంటూ తనకు ఒక సిద్ధాంతం పెట్టుకున్నాడు, కొన్ని విధానాలు తీసుకున్నాడు, ఏదో ఒక 7 సూత్రాలు పెట్టుకున్నాడు. స్పష్టంగా చెప్పాడు, నాది ఒక కులం పార్టీ కాదు, నాది ఒక కుటుంబ పార్టీ కాదు, నలుగురికి మేలు చేసే పార్టీ, 10 మందికి ఉపయోగపడే పార్టీ, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకి అతీతంగా. అసలు తిరుపతిలో మొన్న 2 ఏళ్ల సభ, ఆ సభలో కూడా మాట్లాడుతూ ఏమని చెప్పాడు పవన్ కళ్యాణ్? కులాల పరిమితులు దాటాలి ఒక రాష్ట్రం, మన ఏపీని ఉద్దేశించి, ప్రాంతాల పరిమితులు దాటాలి ఇంకో రాష్ట్రం, తెలంగాణను ఉద్దేశం. అంటే అతనంటూ తనకంటూ ఒక సిద్ధాంతం ఉంది. నాతో పాటు ఎవరైతే 20 ఏళ్ళు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళే రండి, నాతో ప్రయాణించలేని వాళ్ళు అసలు నాకు వద్దన్నాడు. అవును, ఓపెన్ చెప్పారు పవన్ కళ్యాణ్. స్పష్టత ఉంది అతనిలో, ఒక క్లారిటీ ఉంది, ఒక టార్గెట్ ఉంది, క్లారిటీ ఆఫ్ థాట్, ఒక టార్గెట్ ఉంది. అతని టార్గెట్ని అతను రీచ్ అవుతున్నాడు. ఏంటి అతని టార్గెట్ అని మీరు నన్ను అడగకూడదు. ఇప్పుడు అతనికంటూ అతని టార్గెట్ ఉంది. ఆ టార్గెట్లో సగం ప్రయాణం రీచ్ అయ్యాడు, డిప్యూటీ సీఎం అయిపోయాడు. అంటే నాకు అనిపిస్తుంది సార్, ఆయన టార్గెట్ సమాజానికి ప్రమాదకరంగా మారిన వైసీపీ రాజకీయాల్లో ఉండకూడదన్నదే ఆయన టార్గెట్ లాగా అనిపిస్తుంది. అది ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో పిలిపించాడు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నాడు, హలో ఏపీ, బై బై వైసీపీ అన్నాడు. అది ఆయన క్లారిటీ ఆయనకు ఉంది. తనేంటి, ఇవాళ నేర విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనేది అతని యొక్క ఆశయం. ఇప్పుడు క్రిమినల్స్ని అంతు తేలుస్తా, తాట తీస్తా అంటే మరి ఆమె ఎవరో ఆయనతో పాటు ప్రయాణించింది మొన్నటిదాకా జనసేనలో ఒక అడ్వకేట్ ఉన్నారు, ఆ మహిళ అడ్వకేట్. ఆమంటూ డిప్యూటీ సీఎం గారు మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, మీరు అలా మాట్లాడకూడదండి, మీరు అలా తొక్కి నారదీస్తా, మీరు అరచేతిలో రేఖలు జరిపేస్తా అనే మాటలు మీరు మాట్లాడకూడదు.
ఆవిడ నిత్యం కులం జపం చేస్తూ ఉంటారు సార్. అలాంటి వాళ్ళని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్గా చురకలు వేసాడు గతం. ఈ మాట ఆమె జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అలా సుబ్బరాయుడిని ఉద్దేశించి అనకూడదండి. ఆయన ఐపీఎస్ ఆఫీసరు, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తా సుబ్బరాయుడు బట్టలు ఊడదీసి నిలబెడతా, జగన్ గారికి కూడా హితో పలకాలుగా సపోర్ట్ చేస్తున్న వ్యక్తి. బట్టలు ఊడదీసి నిలబెడతా అనేవాడు రాజ్యాంగ పదవిలో ఉండొచ్చా? అంత దారుణమైన పదవి ఒక మాజీ సీఎం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏదైనా ఇవాళ జనం అన్నీ వింటున్నారు, అన్నీ పరిశీలిస్తున్నారు. ఎవరెవరు ఏ విధంగా హిడెన్ అజెండాతో పనిచేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి తెలియదా? ప్రజలకి ఎవరు లాయల్గా ఉంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ అతను ఏమంటాడు, ఇప్పుడు ఈ సాయి కృష్ణ, అవును సార్, ఆ విషయాన్ని కూడా ఇప్పుడు అతని యొక్క అదృశ్యం, ఆ అదృశ్యమైన సాయి కృష్ణ ఇష్యూ గత 4-5 రోజులుగా అది మండుతోంది. ఎక్కడ ఒక విజయవాడే కాదు, మనం చూసాం ఎలా అదృశ్యమయ్యాడు ఏంటి, దాని ప్రభుత్వ స్పందన ఎలా ఉంది. మిస్సింగ్ కేసులు ఇవాళే కాదు, చాలా గతంలో కూడా జరిగాయి. అవును. అలాగే కస్టోడియల్ టార్చర్ ఇవాళే కాదు, గతంలో అనేకం జరిగాయి. కస్టోడియల్ టార్చర్స్ జరిగినప్పుడు జగన్ ప్రవర్తన ఎలా ఉంది, జగన్ ప్రభుత్వం స్పందించిన విధానం ఎలా ఉంది? ఎన్ని కస్టోడియల్ టార్చర్లు జరిగాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో? రఘురామకృష్ణరాజు కేసు దగ్గర నుంచి, లేకపోతే కాదంబరి జత్వాని కేసు దగ్గర నుంచి, అక్కడ దళిత యువకులు శ్రీకాంత్ లేకపోతే వరప్రసాద్ దగ్గర నుంచి, ఇక్కడ బీసీ 3 యువకులు మేకల రమణయ్య, సీను, మాచర్ల రూరల్, గంగలగుంట స్టేషన్ దగ్గర నుంచి అసలు ఎన్ని కస్టోడియల్ టార్చర్లు జరిగాయి? చాలా దారుణంగా. ప్రభుత్వం ఏ సిఐనైనా విఆర్లోకి పంపిందా? ఏ సిఐనైనా సస్పెండ్ చేసిందా? అస్సలు మచ్చుకొక్కటని కనపడదు మనకి. వివేకానంద రెడ్డి హత్య కేసు, ఒక సిఐ ప్రమోషన్ ఇచ్చారు ఆయనకి. ఆ సిఐ కళ్ళ ముందే 2 లీటర్ల బ్లడ్ దొడిచారు, శవానికి కట్లు కట్టారు, కుట్లేశారు, పూలు చల్లారు. అరే అసలు బాత్రూంలో డెడ్ బాడీ, 7 గొడ్డలి దెబ్బలు, ఆ శవాన్ని తీసుకొచ్చి బాక్సులో పడుకోబెడితే చూస్తూ ఉన్న శంకరయ్య, అతనికి ప్రమోషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. దీన్ని బట్టి తేటతల్లమైంది కదా సార్. అలాంటి సిఐకి డిఎస్పీగా ప్రమోట్ చేస్తూ అతను గవర్నమెంట్ రాగానే అతనికి సకల మర్యాదలు చేయడం అంటే వాళ్ళ బాబాయిని ఎవరు చంపారో ప్రజలకు ఇప్పటికీ ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆయన ఎంపీ పుట్టినరోజు నాడు ఆయన కిడ్నాప్ చేసి తీసుకొచ్చి గుంటూరు సిఐడి కార్యాలయంలో అరే రాత్రి 10 గంటల దగ్గర నుంచి నీకు అసలు నరకం చూపించి చిత్రహింసలు, లాఠీలు, రబ్బరు బెల్టులు, అసలు అరికాళ్ళు బొబ్బలెక్కి ఏళ్ళు ఇరిగి, అరే మంచం ఇరిగిపోయింది, కొట్టడం నడిపించటం, కొట్టడం నడిపించటం. అసలు ఆ టార్చర్ ఏం చేశావు విజయపాల్ని? జగన్మోహన్ రెడ్డి విజయపాల్ని సస్పెండ్ చేశాడా? కనీసం మందలించిన పాపాను కూడా పోలేదు. పిఆర్ ఇచ్చావా? లేదు. ప్రమోషన్ ఇచ్చాడు. అప్రిషియేట్ చేయటం, ప్రమోషన్. అంటే ఎవరెంత నేరం చేస్తే ప్రమోషన్ అని కదా జగన్మోహన్ రెడ్డి యొక్క స్టాండర్డ్స్, రూలింగ్ స్టాండర్డ్స్, పాలనా ప్రమాణాలు, అత్యున్నత ప్రమాణాలు స్థాపించిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ సమాజ ఉద్ధారకుడు, అతనే కావాలని అంబటి రాంబాబు, లేకపోతే కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తుల ఇంట్లో సమావేశం. అవును, ఆత్మీయ సమ్మేళనం. అదేమంటే కాపులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గమ్మత్తు ఏంటో చెప్పనా, గత 4 రోజులుగా ఒక టాస్క్ తీసుకున్నాడు. ఏంటి సార్ అది? కొత్త అజెండా. ఓహో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేను ఎవరినైతే హింసించాను, నరకం చూపించాను, టార్చర్ పెట్టాను, వాళ్ళందరినీ ఒక్కొక్క వర్గాన్ని నా ముందు ప్రవేశపెట్టండి, వాళ్ళ మీద నేను మొసళ్ళు కూడా సిగ్గుపడేలాగా కన్నీరు గరుస్తా అని చెప్పి ఫస్ట్ ఎవరిని పిలిచాడు చెప్పిన, అమరావతి రైతుల్ని ప్రవేశపెట్టండి అన్నాడు. రైతులు రాలా, భూములు ఇచ్చిన వాళ్ళు రాలా. సరే అట్లయితే భూములు ఇవ్వని రైతులను ప్రవేశపెట్టండి, మనకి ఎందుకు కావాల్సింది అమరావతిలో వాడు పొలం ఉంటే చాలు. ఆ భూములు ఇవ్వని బకరాలే ఉన్నాయి, వాటిని ప్రవేశపెట్టాడు. అబ్బో మామూలు మొసలు కన్నీరు కాదు. ఏది ప్లాట్లు ఇవ్వలేదు, అక్కడంతా అవినీతి జరుగుతోంది. అంటే ఇదే అమరావతి రైతుల్ని 1450 రోజులు వాళ్ళు ఆందోళన చేస్తే పట్టించుకోని జగన్ పిలిపించి మొసలు కన్నీరు గార్చడం. వాళ్ళకి నరకం అంటే ఏంటో ప్రత్యక్ష నరకం చూపించాడు సార్. ఒక రకంగా నెక్స్ట్ ఎపిసోడ్ అయిపోయింది. ఇది 1వ ఎపిసోడ్. 2వ ఎపిసోడ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ప్రవేశపెట్టండి అన్నాడు. 5 ఏళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్కి 5 పైసలు తేలా జగన్ సీఎంగా. వాళ్ళు 1250 రోజులు ఆందోళన చేస్తే కనీసం వాళ్ళ శిబిరాన్ని సందర్శించకపోగా ఆ భూముల్లో క్యాపిటల్ పెడితే ఎట్లుంటుంది అన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోయాడు. 9 మంది సీఎంల దగ్గర పనిచేసే కానీ ఇట్లాంటి సీఎం నేను చూడలేదన్నాడు. ప్రధాని మోడీకి లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి. ఏమని లేఖ రాశాడు? 7,000 ఎకరాలు ఉన్నాయి, ఒక 4 ఎకరాలు అమ్ముకుని మేము మరి నా బటన్లు నొక్కుతా అని ఏదో చెప్పాడు. ఆ లేఖలో అది ఉంది. అట్లాంటి స్టీల్ ప్లాంట్ కార్మికులను పిలిపించి మళ్ళా
మొసళ్ళు సిగ్గుపడేలా కన్నీరు. నైతిక అర్హత లేదు కదా సార్. ఆ విధంగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి కవరింగ్ ఇస్తూ ఇలాంటి నేచర్ కలిగిన మీరు అన్నట్టు మొసళ్ళే సిగ్గుపడి తలదించుకుంటాయి. అంటే 14,500 కోట్లు ఈ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి తెచ్చింది. 98%తో ఇవాళ 3 ఫర్నెస్లు అక్కడ పనిచేస్తున్నాయి. సరే, ఇంకో ఎపిసోడ్. ఈసారి ముసలి మరి ఎవరిని పిలిచింది? ఈసారి ముసలి ఎవరాళ్ళు? డిఎస్సి అభ్యర్థులు. థర్డ్ ఎపిసోడ్లో డిఎస్సి అభ్యర్థులు పిలిపించాడు. అంటే డిఎస్సి నువ్వు పెట్టావా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక డిఎస్సి పెట్టని నువ్వు, పాపం లోకేష్, చంద్రబాబు అసలు మరి ఏది మొదటి సంవత్సరమే డిఎస్సి పెట్టి ఫస్ట్ సంతకమే ఫైల్ మీద, మొదటి సంతకమే దానిపైన చేసి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే డిఎస్సి అభ్యర్థులను పిలిపించి ఏదో ఒక మెడలయ్యా ఉద్యోగం ఇరా ఆ దుర్గయ్యను ఉద్దేశించి. అంటే వాళ్ళేమో ఒక అమ్మాయి అయితే కన్నీరు కరుస్తుంది, కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటే స్టేజ్లో ఉంది సార్. అది మామూలు లేదు. అంటే ఎవరినైతే ఇతను హింసించాడో, నరకం చూపించాడో వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి సవరదీయటం, తలనిమరటం. ఇప్పుడు నెక్స్ట్ 4th ఎపిసోడ్లో ఎవరు? కాపులు. ఇప్పుడు ఈ కాపులు ఆత్మీయ సమ్మేళనం అంటే నువ్వు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్లు రద్దు చేశావు. నీ పాదయాత్రలో రిజర్వేషన్లు ఇచ్చేది లేదు అని చెప్పావు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన 10% రిజర్వేషన్లు కాపులకు గనక జగన్ గనక కంటిన్యూ చేసుంటే ఇప్పుడు ఈ 16,000 టీచర్ పోస్టుల్లో కాపులు ఎంతమంది అయ్యేవాళ్ళు? పంతుళ్ళుగా 1,600 మంది. 10% అంటే 16,000 పోస్టుల్లో 1,600 మంది టీచర్లు ఇవాళ కాపులు. కానీ ఎంతమంది వచ్చారో తెలుసా? ఇప్పుడు 16. ఓసీలో 43 మంది ఓసీ కొడితే అందులో 9 మంది కమ్మ, మొన్న లిస్ట్ కూడా మీరు చూశారు. 10 మంది రెడ్లు, 16 మంది కాపులు. అంటే ఈ 16 మంది ప్రతిభ ఉన్న కాపులతో పాటు ఇంకో 1,600 మంది టీచర్లు వచ్చేవాళ్ళు. బాబు గారి రిజర్వేషన్ అలాగే ఉంటాయి. సరే, అదేదో ఈడబ్ల్యూఎస్ ఏదో వచ్చి కేంద్రం ఏదో పెట్టి ఆ 10% 5% చేసింది. కనీసం 5% అమలు చేసిన జగన్ ఇప్పుడు ఈ 1600లో 800 మంది కాపులు పంతుళ్ళు అయ్యేవాళ్ళు. అంటే ఎవరు కాపు ద్రోహి? ఎవరు కాపు సమాజానికి పట్టిన చీడ పురుగు? ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎవరిని అడుగుదాం మనం? అంబటి రాంబాబుని అడుగుదామా? అంటే ఇప్పుడు ఒకటి నేను అంటాను, కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు అనిత హోమ్ మినిస్టర్ ఎంతమందిని భర్తీ చేసింది? ఒక 7,000 పోస్టులు. 7,000 పోస్టులు చంద్రబాబు ఇచ్చిన 10% అమలు అయి ఉంటే 700 కాపులు వచ్చేవాళ్ళు. లేదు, ఆ ఈడబ్ల్యూఎస్ ఏదో తలకమాసిన ఏదో పెట్టారు కదా, అది కనుక ఆ 5% అమలు అయి ఉంటే 350 కానిస్టేబుల్ కాపులు అయ్యేవాళ్ళు. కాకుండా చేసింది ఎవరు? జగన్ అన్న. కాపు జనోద్ధార కూడా. ఎవరు కాపు సమాజానికి పట్టిన చీడ పురుగు? నేను అంటోంది అది. ఏది కాపులు అంటే జగన్కి ఎందుకు కోపం? అంటే ఈ కాపుల వల్లే నాకు రాజ్యాధికారం దూరం అయిందనా? జనసేనని కూటమి నుంచి దూరం చేయాలి. ఫస్ట్ నుంచి టార్గెట్ అది. దూరం చేస్తేనే వైసీపీకి బతుకు. అది కుదరదు. పవన్ కళ్యాణ్ అసలు రాజముద్ర వేశాడు. ఏమని? అసెంబ్లీలోనే చెప్పాడు, స్టాంపు గుద్దాడు. 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది, 30 ఏళ్ళు ఈ రాష్ట్రం వెనక్కిపోయింది, అది 30 ఏళ్ళు ముందుకు పోవాలంటే చంద్రబాబే నాయకుడు అని చెప్పాడు. ఇంకో 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని స్టాంప్ వేశాడు. అంటే ఓహో, పవన్ కళ్యాణ్ని చంద్రబాబుకి దూరం చేయలేను, మరేం చేద్దాం? నెక్స్ట్ ఏ కుట్ర? కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేద్దాం. ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఇప్పుడు సమీకరణాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ ఆ సామాజిక వర్గం మీద చేసినట్టుగా అర్థమవుతుంది మనకి. కాపులు పిచ్చోళ్ళ? నువ్వు ఉచ్చు పన్నితే వాళ్ళు వచ్చి పడతారా? నువ్వు ఓకే, నువ్వు మంచి వేటగాడివే. అబ్బో, మామూలు వేటగాడు కాదు అసలు మామూలు ఆ ప్యాలెస్ నిండా ఉచ్చులే ఉంటాయి, ఇట్లా ఉచ్చు వేయటమే. అంటే ఇప్పుడు నువ్వు కాపులకు ఉచ్చేస్తే పట్టానికి వాళ్ళు ఏమన్నా మేకల? అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ఒక 25 మంది మొన్న మీటింగ్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మీటింగ్లో కూర్చున్నారంట. కూర్చున్నాక ఒకసారి అటు ఇటు వాళ్ళ ముఖాలు చూసుకున్నారంట. ఒక పావు గంట సేపు, అరగంట సేపు అసలు మాట్లాడలేదంట, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోలేదు. మౌన వ్రతం ఏం చేశారు. ఆపండి అంబటి రాంబాబే అన్నాడంట, ఏంది ఎవరైనా చచ్చిపోయారు, ఏంది మౌన వ్రతం అన్నట్టుగా అనుకున్నాను. ఆ తర్వాత మెల్లగా మనం కాపులకి ఏం చేశాం? 5 ఏళ్లలో జగన్ పాలనలో కాపులకి చిన్న మెత్తు మేలు చేశామా? ఆత్మావలోకనం చేసుకున్నారు. ఒక కాంట్రాక్ట్ ఇచ్చామా? అదే ఏది ఇప్పుడు హౌసింగ్ కాంట్రాక్టు అతను ఎవరు? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇచ్చారు, ఇళ్ళన్నీ కూడా కాంట్రాక్ట్. అవునవును. అట్లా ఎవరన్నా కాపుల కంపెనీకి ఏమైనా ఇచ్చారా? ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా? అరే ఉపాధి హామీ పనులన్నీ ఇచ్చారా? ఏది దక్కలేదు. అంటే ఒక కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఉన్న రిజర్వేషన్ తీసేశారు. అరే చంద్రబాబు విదేశీ విద్యను పెట్టాడు. కాపులకి చంద్రబాబు విదేశీ విద్యను పెట్టి 1,250 మందిని ఆయన పంపాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 12 మందిని పంపాడా? కనీసం పంపకపోగా అక్కడ సగం డబ్బు కట్టి ఇంకా సగం డబ్బు కట్టాలి,
ప్రభుత్వం మారింది, ఆ లాస్ట్ బ్యాచ్ వాళ్ళు పాపం సెల్ఫీ వీడియోలు వదిలారు. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఆ ఫీజు మాది సగం ఇంకా కట్టాలి ప్రభుత్వం, అది కట్టండి, మా చదువు మధ్యలో ఆగిపోద్దని వాళ్ళు కన్నీళ్లతో వీడియోలు పెట్టినా కనీసం విడుదల చేయలే. కనికరించిన కఠినాత్ముడు. కాపు కార్పొరేషన్ చంద్రబాబు పెట్టాడు. కాపు కార్పొరేషన్ చంద్రబాబు పెడితే ఆయన హయాంలో 3,800 కోట్లు బడ్జెట్ ఇచ్చాడు. 3,000 కోట్లు ఏం ఖర్చు పెట్టారు. నువ్వు వచ్చావు ముఖ్యమంత్రిగా, ₹1 ఇచ్చావా? ఇవ్వకపోగా నవరత్నాల్లో కాపులకు అందినవి ఉన్నాయి చూసావా, పింఛన్లు, ఈ మొత్తం ఇక అనేక పథకాలు, అవన్నీ కాపుల దాంట్లో వేసి పారేశారు. అబ్బో చూసారా కాపులకి ఎంత ఇచ్చామంటారు. అది కేవలం కాపులకేనా నువ్వు ఇచ్చింది? మాయ లెక్కలే కదా. అన్ని కులాలకి నువ్వు ఇస్తూ వాళ్ళకు కూడా దక్కితే అది నువ్వు ప్రత్యేకంగా ఆ కులానికి ఇచ్చినట్టు అవుద్దా? ఇప్పుడు ఇవాళ కార్పొరేషన్ నువ్వు పెట్టావా, చంద్రబాబు పెట్టాడా? ఎవరికి కాపు సంక్షేమం పట్ల నిబద్ధత ఉంది, ఎవరికి లేదు? కాపులకు తెలియదా? నరకం చూపించాడు. 5 ఏళ్ళు ఏంటి అసలు ఒక రకంగా నిషేధం విధించాడు కాపుల పైన. ఆ 5 ఏళ్లలో ఒక బ్యాన్ అంతా అణిచేసి ఇప్పుడు నువ్వు ఆత్మీయ కలయికంటే నమ్ముతారా? నిన్ను తడిగుడ్డతో గొంతులు కోసే రకం అయితే నువ్వు ముసలి కన్నీరు గారిస్తే నీ ఉచ్చులో పట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? థ్యాంక్ యూ సార్. నమస్తే.